మన కళ్ళలో పెట్టుకొని ఊహిస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళనైనా చంపుతాం, మనమైనా చేస్తాం. అవునా కాదా? ఈ లోకంలో నన్ను బాధిస్తూ ఉన్నారు, వాళ్ళ చావునైనా నేను చూడాలి, లేకపోతే ఈ బాధలు నేను భరించలేనురా బాబు, నేనైనా చావాలి అన్న పరిస్థితిలో మనము ఉంటాం. కానీ యెఫ్తా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడో తెలుసా? ప్రభువా, ఎవరైతే నన్ను విసర్జించి వెళ్ళిపోరా, నీ తల్లొక వేశ్య, వెళ్ళిపోరా అనేసి నన్ను విసర్జించి త్రోసివేశారో వారే నా దగ్గరికి రావాలి, వారే నన్ను అడగాలి, అయ్యా నీకు దండాలయ్యా, మా కుటుంబానికి పెద్దగా నువ్వు ఉండయ్యా, నీవే మాకు ఒక దిక్కుగా ఉండయ్యా అన్నట్లుగా నన్ను చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు తీర్మానం చేసుకునే విధానం ఈ రీతిగా ఉండాలండి. మనము తీర్మానం చేసుకుంటాం, ప్రభువా ఇదిగో నేను నీ దగ్గరే ఉంటాను, నీ సన్నిధానంలోనే ఉంటాను. ఎప్పుడు దాకా? ఆ ప్రార్థన చేసుకునే ఆ సమయం దాకా? లేకపోతే నువ్వు అడుగుతున్నావు కదా ప్రార్థనలో, ఆ సమస్యలు తొలగిపోయేదాకా, లేకపోతే ఆ కార్యాలు జరిగేదాకా? అప్పుడు దాకే కదా. కానీ యెఫ్తా తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా నా పరిస్థితి ఇది, వాళ్ళు నాకు అండగా ఉండకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళిపోతున్నాను, వాళ్ళు వచ్చి బ్రతిమాలాల అని ప్రార్థన చేస్తే వారు వచ్చారా లేదా అండి? వచ్చారు అంటున్నారంట. చదవండి ఆ వాక్యాన్ని. గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు వెళ్ళారంట కలిసి కట్టగట్టుకొని. ఎవరైతే నువ్వు వేశ్య కుమారుడురా అనేసి ధిక్కరించి తిరస్కరించి మాట్లాడారో వెళ్ళి, అయ్యా వందనాలయ్యా, అయ్యా నమస్కారాలయ్యా, వచ్చి అధిపతిగా ఉండయ్యా అనేసి బ్రతిమాలారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన తీర్మానం తప్పకుండా రక్షణ మార్గంలో ఉన్న మనము, ప్రభువా నేను రక్షించబడ్డాను, నీ సన్నిధానంలో నీ బిడ్డగా నేను ఉంటున్నాను, పాపాల జోలికి నేను మరలా వెళ్ళను అని తీర్మానించుకున్నాక ఆ పాపాల జోలికి మనం వెళ్ళకుండా ప్రార్థన చేస్తే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడండి. తిరస్కరించబడిన తర్వాత వారే నిన్నొచ్చి క్షమాపణ అడుగుతూ ఉంటారు. నిన్ను యెఫ్తాను అడగలేదా? యెఫ్తాని ఫస్ట్ ఏమన్నారు? నీ పరిస్థితి ఏంటయ్యా, సిగ్గుమాలిన దాన కొడుకువి నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, వీల్లేదు, వెళ్ళిపో, మా తండ్రి ఇంట ఉండటానికి వీల్లేదు అనేసి తిరస్కరించారు. తర్వాత వచ్చేమంటున్నారు? అధిపతివై ఉండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బానిసగా ఉండమని అడగట్లేదు, సైనికుడిగా ఉండమని అడగట్లేదు, అధిపతిగా ఉండయా అనేసి అడుగుతా ఉన్నారు. ప్రియులారా, తీర్మానం తప్పితే నువ్వు దేవుని దగ్గర మేలులు పొందుకోలేవు. అదే దేవునికి ఇచ్చిన మాటని నీవు నిలబెట్టుకుంటే, దేవునికి ఇచ్చిన తీర్మానాన్ని నీవు నిలబెట్టుకుంటే అధిపతివిగానే ఉంటావు. నీ కుటుంబానికి నీవు అధిపతిగా ఉంటావు. నీవు తిరస్కరించబడతా ఉండొచ్చు, ఇడికే రాదురా అనేసి నీ కుటుంబ సభ్యులే నిన్ను బాధ పెడతా